అసలు ఎందుకు సార్ మీకు థ్రెట్ ఎందుకని ఉంది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీకు థ్రెట్ ఉంది అని. ఈ పాత అమ్మ నేను చెప్తున్నాను కదా అప్పుడు 2010 నుంచి 12-13 ఆ మధ్యలో వేరే ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ అప్పుడు బాగా చూస్తుండే అన్నమాట. అంటే చూస్తుండే కొన్ని ఒక పెద్ద వేరే అంటే అది గతం అంతే అది అంతే దాన్ని చెప్పొద్దు అనుకుంటున్నా అంతే. ఓకే ఓకే సో అయితే ఇది మీకోసం అన్నమాట, పార్టీ కోసం కాదు, మీరు మెయింటైన్ చేసేది అంతా కూడా అంతే అంటారా? అంటే నేను పార్టీ కోసం అంటే ఇప్పుడు నేను పార్టీలో పనిచేస్తా ఉన్నా, నాకు పేరు ఉంది అన్ని ఉన్నాయి, నేను పార్టీలో పనిచేస్తా ఉన్నా, పార్టీకి పేరు వస్తుంది, పార్టీ వల్ల నాకు పేరు వస్తుంది. అయితే సార్ ఇక్కడ మిమ్మల్ని ఇంకొకటి అడగాలి అంటే ముఖ్యంగా మల్కాజ్గిరి అంటే జిహెచ్ఎంసీ తరపున మీరు జనసేన తరపున మీరు పోటీ చేయాలనుకున్నారు కదా, గట్టిగా మీ పేరైతే వినిపించింది, సరే ఎలాగైనా సరే ఈయన పోటీ చేస్తారు ఈయన వస్తారు అని చెప్పి అయితే చాలా వరకు వినిపించింది. కానీ ఎందుకని వెనకడికి వేశారు? మీరు వెనకడికి వేసారా లేకపోతే ఎవరైనా హస్తం ఉందంటారు ఇందులోని? అంటే నేను వాస్తవం అమ్మా, ఎందుకంటే నేను లాస్ట్ టైమే నేను ఒక 1.5-2 years నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నా. అంటే మల్కాజ్గిరి ఒక అసెంబ్లీకి పోటీ చేయాలని చేస్తూ ఉన్నా. మధ్యలో ఏమైపోయిందంటే మాకు దీంతో బీజేపీతో అలయన్స్ ఉండడం వల్ల లాస్ట్ నామినేషన్ దాని నెక్స్ట్ అంత ముందు వరకు టికెట్ మనకే ఉండేది. మనము వద్దనుకున్నాం, కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా వద్దనుకోవడం వల్ల బీజేపీకి వెళ్ళింది. అట్లా అయితే ఇప్పుడైతే ఏవైతే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయో 100% అది ఏందనేది చేస్తాం. అయితే సార్ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు, ఇంకొక 1 year లోనే మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఈసారి పోటీ చేయాలనుకుంటున్నారా? 100% కదమ్మా, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే, మల్కాజ్గిరి నాది, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన. ఎలక్షన్స్ అయ్యేది కూడా నేను వేరే జిల్లాలకు ఎక్కడో వెళ్ళి కార్పొరేషన్ ఎలక్షన్ దానికి పోటీ చేయలేను కదా, ఇక్కడనే ఉన్నాను. కాబట్టి 100% అవకాశం వచ్చినా రాకపోయినా 100% పోటీ చేసే మళ్ళీ ఈసారి గట్టిగా నిలబడతారా? మళ్ళీ వెనకం ఏమైనా వేసే ప్రయత్నాలు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం కమిట్మెంట్ తీసుకుని కూడా లాస్ట్ టైం ఎలక్షన్ డ్రాప్ కావడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వదిలేస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అంతకుముందుకున్న ప్రభుత్వాన్ని. అయితే దాన్ని తొక్కాలనే ఒక ఆలోచనతోటి మేము కూడా నడుస్తూ ఉన్నాం. రానున్న రోజులలో మాకు డబ్బు బలంగా లేకపోయినా కూడా మాకు దమ్ము ధైర్యం ఉంది, ప్రజలు అండు ఉంది. 100% రానున్న రోజుల్లో చాలా బలంగా నిలబడతాం. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా నిన్న జరిగిన ఎలక్షన్స్ కానీ కౌంటింగ్ కానీ అత్యధిక మెజారిటీ జనసేన 21కి 21. అయితే మనకి తెలంగాణలో చూసుకుంటే ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ గారి స్టేటస్. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా లేకపోతే కాంగ్రెస్ గెలిచినా వాళ్ళవి కన్నా తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ ఇంపాక్ట్ మనకి ఆంధ్ర పొలిటికల్ మీదనే చూపించారనమాట. పవన్ కళ్యాణ్ గారు ఒక 1.5 year కిందనే చెప్పిండు, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు లేవని చెప్పి. అది క్లియర్ గా కొట్టినట్టు ముఖం కొట్టున్నది. మరి ఈసారి మళ్ళీ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మరి జనసేన ఇక్కడ మన తెలంగాణలో 100% చేసాం కదా, రాజకీయ పార్టీ కదా మేము తెలంగాణ. మరి లాస్ట్ టైం ఓడిపోయినట్టు మళ్ళీ ఈసారి కూడా ఓడిపోతారా లేకపోతే ఏమైనా పెరిగిందంటారా ఓటు? 100% గ్రాప్ పడుతుంది. మేమేమనుకున్నాం అంటే ఇక్కడ ఎఫెక్ట్ అక్కడ పడుతుందేమో అనుకున్నాం, అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. 100% మేము ఏవైతే తీసుకుంటామో డివిజన్స్, ఎన్ని డివిజన్ పోటీ చేస్తామని 100% గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఏంటంటే చూడడానికి యంగ్గా కనిపిస్తున్నారు, అసలు మీ టార్గెట్ ఏంటి? దేనికి మీరు కొట్టాలనుకుంటున్నారు? నాది ఒకటే, నా జీవిత లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని. ఓకే. నా ఇంకోటి లక్ష్యం ఏంటంటే నేను మల్కాజ్గిరికి ఎమ్మెల్యే కావాలని. ఎమ్మెల్యే ఓకే, అది కూడా జనసేన పార్టీ నుంచి. ఓకే, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి నుంచి. ఎందుకంటే మేము యువనాయకులం, మాకు ఇప్పుడు మేము వేరే పార్టీలకు పోతే మమ్మల్ని ఎవరిని ఆదరించారు. ఎందుకంటే మేము నీతిగా నిజంగా పనిచేస్తాం, ఎవరి దగ్గర పోయి గులాంగిరి చేసే అవకాశం లేదు, చేయం. అట్లాంటి మనస్తత్వం అది కాదు. ఇంకేం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఎట్లాంటి అంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నా అసెంబ్లీకి పంపిస్తా ఉన్నారు. రబ్బర్ చెప్పులు ఎవరు మా నీతి నిజాయితీ పనిచేసే వాళ్ళు వేసుకుంటాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మాకు ప్రజలకు సేవ చేసే దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉన్నాం. రానున్న రోజులలో నేను ఏదైతే మల్కాజ్గిరికి ఎమ్మెల్యే కావాలన్నాడో దానికి మొదటిగా అడుగు రానున్న సంవత్సరంలో పడిపోతా ఉంది. ఓకే, ఇక్కడ ఇంకోటి అడుగుతాను సార్, ముఖ్యంగా మీరు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇగో అమ్మా, ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే నాకున్న పేరుకి, సిటీలో నాకున్న పేరుకి, నేను ఇప్పుడు స్టేట్ లీడర్ని, నేను ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా పోటీ చేయొచ్చు. ఆ దమ్ము నా దగ్గర ఉన్నది, ఆ సర్కిల్ ఉంది. ఒక్కొక్క జిల్లాలో నాకు సంబంధించిన పర్సనల్ గా మనుషులు ఉన్నారు, పర్సనల్ పార్టీ బలోపేతానికి
కృషి చేస్తూ ఉన్నారు కొంతమంది పార్టీ వ్యక్తులు కూడా. ఎక్కడైనా పోటీ చేసి నేను మల్కాజ్గిరి ఏంటంటే పుట్టి పెరిగిన గడ్డ మల్కాజ్గిరి ఉన్నది, ప్రాపర్ అంతా మల్కాజ్గిరి కాబట్టి ఎవరన్నా పుట్టి పెరిగిన గడ్డల్లోనే కదా ఏదో చేయాలనుకుంటారు. నేను కూడా అదే స్వభావంతో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. ఒకవేళ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒకవేళ చేయాలని నాకు అనిపిస్తే కనుక అది ఎక్కడి నుంచి చేస్తానో నాకు ఇంకా కన్క్లూజన్ లేదు. మా వాళ్ళు టీం వర్క్ చేస్తూ ఉంది. ఈ యొక్క మా దగ్గర బోనాల్ ఫెస్టివల్ ఉంది, ఆ బోనాల్ ఫెస్టివల్ తర్వాత నేనే ప్రెస్ మీట్ పెట్టి అందరిని పిలిచి అనౌన్స్ చేస్తాను. ఏ డివిజన్ అనేది అయితే మల్కాజ్గిరిలోనా లేదా పక్క కాన్స్టిట్యున్సీ కంట్రోల్మెంట్కి రావాలా అనేది ఇంకా కన్క్లూజన్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత 100% మిమ్మల్ని మీడియా వాళ్ళందరినీ పిలిచి అనౌన్స్ చేస్తాం. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెప్పి. అయితే ఇప్పుడు మల్కాజ్గిరి కీలకమైన నియోజకవర్గం అని చెప్పి అందరికీ తెలుసు, అక్కడ పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ పోటాపోటీగా మీరు నించొని గెలుస్తారు అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉందా? నేను ఏమంటున్నామా, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి అసెంబ్లీ, ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలకి మధ్యలోనే 1.5 year తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కొట్టాలనే సభంతో పోతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే ఒక పార్టీ ప్రజలను దోచుకొని ఒక అహంకారంతో పోయి పడిపోయింది. ఇంకో పార్టీ నడుస్తూ ఉంది, అది కూడా ప్రజలకి ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేయలేకపోతా ఉంది. ఏమంటున్నా అంటే ప్రజలకి ఫుల్ ఫ్లెజెడ్గా ప్రజలకి ఇవ్వాలి కదా. అట్లాంటి పార్టీ జనసేన పార్టీ రానున్న రోజులలో మల్కాజ్గిరిని కైవసం చేసుకోవడానికి నేను నా ఒక దమ్ ఏందనేది నా ఒక ఏందనేది చూపిస్తాను. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి పెడతామంటే ఊకున్న ప్రసక్తి లేదు. 100% నేనే చేస్తాను. మల్కాజ్గిరి కంటోన్మెంట్కి వెళ్తున్నా తెలియదు, ఇంకా ఏదో కన్క్లూజన్ ఉన్నది ఒకటి, అదన్నీ డిసైడ్ అయిన తర్వాత 100% 5 years కానీ 10 years కానీ మల్కాజ్గిరిలో చరిత్రలో చూడని విధంగా ఎప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో అడుగుపెడతాను. ఓకే, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది సార్ ఇప్పటి వరకు మీ వైపు? అయితే ఇక నేను పుట్టి పెరిగింది మల్కాజ్గిరి. నాకు నా నమ్ముకున్న స్నేహితులు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది ఆడబిడ్డల సపోర్ట్ కూడా ఉంది. చాలామంది ఉన్నారు లోకల్ కదా, అక్కడ పుట్టిన నేను ఏదో బయటకు వెళ్ళి చోక్రప్ చేయడానికి కాదు, బయట కాన్స్టిట్యూన్స్ వచ్చి 10 కార్లు వేసుకొని ఇట్లా తిరిగి ఇట్లా పోవడానికి కాదు కదా. అక్కడనే ఉంటా, అనే తిరుగుతా. కాబట్టి ఏమంటున్నా అంటే ప్రజలు నా వెంటుంటారని నేను నమ్ముతున్నా, అంతే. వాళ్ళని నమ్మించే విధంగా నేను నడుస్తూ ఉన్నా. ఇన్నోసెన్స్ అంటే నేను ఏ రోజు కూడా రౌడీజం కానీ ఏదైనా లొల్లిలు పంచాయతీ ఇట్లాంటివి కానీ ఏ రోజు కూడా తీయలేదు. ఎందుకంటే నేను ఒక 2011, 12లో అంటే ఆ ఏజ్లో ఆ వైపు వెళ్తున్నా కూడా నేను కేవలం ఆలోచించి మాత్రమే వెనకాల అడిగేసిన ఈ స్థాయిలో ఉన్నా. లేదంటే నేను అదే విధంగా అవే పంచాయతీలు అవే సెటిల్మెంట్ చేసి ఉంటే నా స్థాయి ఈరోజు వేరే విధంగా ఉండేది. ఏమంటున్నా అంటే ప్రజల కోసం దేనికి వచ్చినాం, 100% ప్రజల కోసం నిలబడతాం. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలు కూడా నాకు నా ఇంట నిలబడతారని అంటున్నాను. అయితే సార్ మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, ఈసారి ఎలా అయినా సరే ప్రజల మద్దతు నాకు ఉంటుంది, నేను ఎలాగైనా సరే గెలుస్తాను అని చెప్పి. అయితే ప్రజల మద్దతు మీరు చెప్పినట్టు పక్కన పెడితే ఈ పార్టీ మీరు ఇప్పటి వరకు ఏదైతే జనసేనకి మీరు ఇప్పటి వరకు మీ మద్దతు కానీ మీ శ్రమ కానీ మీ కృషి కానీ ఎలా అయితే మీరు పార్టీ తరపునే ఉన్నారో, మరి ఈ విషయానికి వచ్చేసరికి పార్టీ మీ వైపు ఎంతవరకు ఉండబోతుంది అంటారు? అంటే 100% మా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళినాం. మమ్మల్ని ఏరు కోరి తీసి ఒక రాష్ట్ర నాయకులు తయారు చేసినారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎట్లాంటి వ్యక్తులను తయారు చేసినారు అంటే ఏ రోజు డబ్బుకు లొంగకుండా అధికారానికి లొంగకుండా పనిచేసే వ్యక్తులను మమ్మల్ని ఎంచుకున్నాడు. నన్ను ఎంచుకొని ఒక రాష్ట్ర నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసి వేరే కాన్స్టిట్యున్సీలు బాధ్యతలు అప్పచెప్పి ఇట్లాంటివి అది చేసిరు కదా. అంటే 100% పార్టీ రాష్ట్ర నాయకత్వం మా పైన ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ నమ్మకం పెట్టుకున్నారు, అదే నమ్మకంతో మేము కూడా ఆయన ఇంటి నడుస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని మేము ఎంత నమ్మినాం ఆయన కూడా మమ్మల్ని అంతే నమ్మిండు. సో ఆ నమ్మకంతోనే ఈసారి ఎలా అయినా సరే మీ పట్ల ఉంటారు, మీరు తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరుస్తారు అని 100% చేస్తామమ్మా. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మేమైతే దెబ్బ పడ్డది మా పైన, అది నేను చెప్పలేను. అది అంటే మేము 100% చెప్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు పనిచేసిన వాటికు మేము ఏదైతే మా నాయకులు ఎంతమంది ఉన్నారో కార్యకర్తలు 100% మాది మేము తీసుకున్నాం. బయట నుంచి వచ్చి ఏదైతే వచ్చిందో సరిగా మాకు అందలేదు, దాంట్లో ఫెయిల్ అయ్యాం. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా రానున్న రోజుల్లో నడుస్తాం. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిందా సార్ అసలు లాస్ట్ టైం ఎక్కడ తప్పు జరిగింది, ఈసారి మనం ఎక్కడ దాన్ని మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఎలా రికవర్ చేసుకోవాలి అని చెప్పి జాగ్రత్తలు మీకు తెలిసాయా? ఈ పాటికి తెలుసమ్మా, తెలిసాయా? నేను మీకు చెప్పలేను, అంటే పబ్లిక్ లో చెప్పలేను. ఎందుకంటే మేము కలిసిపోతా ఉన్నాం,
ఒక 3 పార్టీలు కలిసిపోతా ఉన్నాయి. ఇంకా నేను వచ్చి దీన్ని డిస్టర్బ్ చేసే కరెక్ట్ కాదు. కాబట్టి అన్న సందర్భం వచ్చినప్పుడు 100% చెప్తా. ఓకే సార్. అంటే మా నుంచి ఏం తప్పు జరగలేదు. మేము నీతిగా నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలవడం, ఏదైతే అలయన్స్ ఉందో అలయన్స్ లో దాన్ని కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిలవడం. దానికోసం వేరే వాళ్ళు నిలబడడానికి ఒకటే కన్ఫ్యూజన్ తెలియదు. ఓకే. అయితే సార్ రైట్, ఇప్పుడు ఫైనల్ గా ఆయన ఇంత భారీ మెజారిటీతో గెలిచారు కదా, సో మీరు కలిసారా మీ అభిమాన నాయకుడిని? కలిసిన తర్వాత మాట్లాడారా, లేకపోతే ఆయన మీద ఏమన్నారు, ఏంటి సార్ ఏమైంది? అంటే లేదమ్మా, అంటే యాక్చువల్లీ కలవడం అంటే మాకు, నేను మొన్న రిజల్ట్స్ రోజు నాకు వేరే స్టూడియోకి వెళ్ళే ఉంటే నాకు పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు వారు ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు నాకు తెలియదు. ఇమీడియట్లీ నాకు ఒక దగ్గర ఫోన్ వచ్చింది, సార్ రమ్మంటున్నారు అని చెప్పి. సరే అని అక్కడికి వెళ్ళినాం, కానీ అక్కడ కలిసే అవకాశం లేకుండే. ఇన్నోసెన్స్ ఏంటంటే మేము ప్రజల గెలుపుని కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి గెలిస్తే ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి ఆయన గెలుపు కోరుకున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అది అభిమానిగా ఆయనతో ఫోటో దిగుతానో అది కాదు కాన్సెప్ట్. మేము ఆయన నాయకుడిగా చూస్తున్నాం కాబట్టి ఆయన నాయకుడిగా మేము రిసీవ్ చేసుకుంటాం. రానున్న రోజులు ఎట్లా అంటే ఇప్పుడు 9 తారీఖు ఏదో ప్రమాణస్వీకారం అయిన తర్వాత 100% కలుస్తాం. ఓకే, కలుస్తారు. కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని మల్కాజ్గిరి గడ్డ మీద తిరుగుతాం. ఓకే. పార్టీకి సంబంధించి ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయంటారా మీరు? అంటే మల్కాజ్గిరికి కానీ ఇట్లాంటి దీనికి సంబంధించి ఎటువంటి మాట్లాడే ఛాన్సెస్? మాట్లాడతాం కదమ్మా. ఇప్పుడు మేము ఇన్ని రోజులు వేరే ఉండే, మేము మామూలు మనుషులం కాదు. అధికారం ఉంది, అధికారంలో ఉన్న మనుషులము. నేను ఒక 1-6 months ముందు అంతకుముందుకు ఎట్లుందంటే, ఎవరికైనా పబ్లిక్కి ఏదో హాస్పిటల్కి ఫోన్ చేస్తానో, ఏదో ప్రాబ్లం ఉండి ఏదో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినా ఇట్లా పలానా మనుషులు మాట్లాడుతుంటే అవునా అనే విధంగా ఉండే. కొన్నిసార్లు అట్లా మాట్లాడిన దగ్గరికి చక్కగా నేను స్ట్రైట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఫోన్ చేస్తారు కదా, దానికి రెస్పాన్స్ కావాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మా నుంచి ఏం చేయాలో తెలంగాణలో ప్రజలకు 100% చేస్తాం. ఓకే. సో ఈసారి మీరు పూర్తి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా సరే ప్రజలకి సాయం చేయాలంటే ముందంజుంటారు. 100% ఉంటాం. ఎందుకంటే నేను కొన్నిసార్లు ప్రగతి భవన్ పక్కన వివేకానంద హాస్పిటల్ ఉంది. సంథింగ్ ఏదో వాళ్ళకి ఏదో అయింది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవో మధ్యలో వాళ్ళని ట్రీట్మెంట్ ఆపేసి డబ్బులు కడతాం ట్రీట్మెంట్ చేస్తామంటే నాకు ఫోన్ చేస్తే అప్పటికి కేసీఆర్ గారు అందులోనే ఉన్నారు. అప్పటికి సరే ఇన్ఛార్జ్కి ఎవరికి ఫోన్ ఇవ్వమంటే ఫోన్ చేసి మాట్లాడితే హాస్పిటల్ ఎవరిదో తెలుసా అని నాకు అడిగిన అనమాట. నేను ఎవరినో తెలుసా అని అడిగిన. అంటే చెప్తే నేను చెప్పిన ఒకటే మాట, మేము ప్రజలకు ఇబ్బంది ఉంది అంటేనే ఫోన్ చేసి నాకు ప్రజల కోసం మాట్లాడడానికి నేను ఫోన్ చేసిన. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను అక్కడికి వచ్చే వరకు చూసుకోకు, ఇబ్బంది అవుతుంది అని చెప్పిన అనమాట. ఓకే. అంటే అధికారం ఉంటే ఒకలాగా చూస్తారు ప్రజలు, ఇట్లాంటి వాళ్ళు అధికారం లేకపోతే ఒకలాగా చూస్తారు. కాబట్టి మేము ఇప్పుడు ఏముందంటే అధికారం ఉంది, ప్రజల కోసం 100% ఫోన్ చేస్తాం. హాస్పిటల్ కాదు ఇంకా దేనికైనా ఫోన్ చేస్తాం. ఓకే. యా సార్, ఇప్పటి వరకు అయితే మీ సిద్ధాంతాలు అన్నీ అయితే విన్నాము. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మీ పార్టీకి, అలాగే మీ నాయకుడికి కూడా. అండ్ మీరు అలాగే నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్లో కూడా భారీ మెజారిటీతో గెలవాలని మా ఛానల్ నుంచి మేమైతే కోరుకుంటున్నాం. అండ్ ఇన్ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.